అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి ఆ రోజు బ్రిటిష్ వారు కూడా వారిని ఈరోజు అభినందించి వారు చేసినటువంటి ఒక ఆలోచనకు ముందుగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ నదుల అనుసంధానం గురించి మాట్లాడారు. నదుల అనుసంధానం విషయంలోనే గుజరాత్ ప్రభుత్వం కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆలోచనను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు నర్మదా నదిని సాబర్మతికి ఇంటర్లింక్ చేసి, సాబర్మతి కూడా మూసీ కన్నా అధ్వానమైనటువంటి ఒక మూసీ నది. ఆ రోజు అటువంటి సాబర్మతిలో నర్మదా నీళ్లు పంపు చేసి సాబర్మతిని ప్రక్షాళన చేసి ఫ్లడింగ్ చేసి సాబర్మతిలో ఉన్నటువంటి ఒక వేస్ట్ వాటర్ని, సివరేజ్ వాటర్ని ముందుకు పంపించేసి సముద్రంలోకి పంపించి అప్పుడు ఈ యొక్క సాబర్మతి ఒక ప్రాజెక్టు తీసుకోవడం జరిగింది. మరి సాబర్మతి ప్రాజెక్టులో కూడా ఆ రోజు తప్పకుండా డిస్ప్లేస్మెంట్ జరిగింది. కానీ వాళ్ళకి రీహాబిలిటేషన్ చేశారు. దాని కాస్ట్ కూడా ఆ మొత్తం కాస్ట్ 20,000 దాదాపు 5,000 కోట్లు ఏదో ఉంటుంది అది. కానీ తర్వాత మళ్ళీ ఈరోజు నమామి గంగే నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చారు. గంగా హిమాలయాల నుంచి వచ్చి మొత్తం ఉత్తరప్రదేశ్ బీహార్లో పాకుంటూ, బీహార్ ఉత్తరప్రదేశ్ పాకుంటూ కింద హుగ్లీ వెస్ట్ బెంగాల్ నుంచి సముద్రంలో అక్కడ కలుస్తుంది. ఇక్కడ శివసాగర్ అని ఉంటుంది, గంగా సముద్రంలో కలిసే ప్లేస్ అది. మరి నమామి గంగాకే ఆ రోజు మొత్తం ఈ యొక్క గంగాని క్లీన్ చేయడానికి, ప్రక్షాళన చేయడానికి నమామి గంగే ప్రాజెక్ట్ కింద నరేంద్ర మోదీ గారు 20,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అది. 20,000 crores ప్రాజెక్ట్. ఈ యొక్క మూసీ నది ప్రాజెక్ట్ ఎంత ప్రక్షాళనం? ఈ 5,000 కోట్లు ఇవన్నీ అవుతున్నాయి. అవి చిన్న ప్రాజెక్ట్ గురించి, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్. కానీ 20,000 కోట్ల రూపాయలతో మొత్తం గంగాని నమామి గంగే ప్రాజెక్ట్ చేస్తే ఈరోజు మీరు మూసీ ప్రక్షాళన మీద 1,50,000 కోట్ల రూపాయలు మీరు వ్యయం చేస్తారని చెప్తా ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తాయి మీకు ఈ డబ్బులు? నా దగ్గర డబ్బులు లేవు, పెన్షన్స్ అయినా డబ్బులు లేవు, రైతు భరోసా డబ్బులు లేవు, రాష్ట్రానికి నడపడానికి డబ్బులు లేవు. ఈ 1,50,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారో? మీరు అప్పు తీసుకొస్తే మళ్ళీ అప్పు కట్టేది ఎవరు? తెలంగాణ ప్రజలు. కాబట్టి అంత వ్యయం అవుతుందా? 5,000 కోట్లతో మీరు స్టార్ట్ చేసినటువంటి బడ్జెట్ 2 రోజులకే 7,000 అయిపోయింది మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అప్పుడు. ఇది కొద్దిగా ఆలోచించాల్సిన అవసరం తెలంగాణ ప్రజలు కూడా. నిజంగా ఈరోజు ఎక్కడ కూడా నిర్వాసితులు ఏదైతే చేస్తారో రీహాబిలిటేషన్ ముందు జరగాల్సి ఉంది. మేము ఇస్తాము, అక్కడ ఇస్తాము, ఇక్కడ ఇస్తాం కాదు. ఆ రోజు కేసీఆర్ గారు కూడా వరంగల్ నగరంలో స్లమ్ ఫ్రీ సిటీ చేస్తా అని చెప్పి అప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు అందరి స్లమ్స్ అన్ని ఖాళీ చేయించారు. చాలా కాలం వరకు వాళ్ళ ఇల్లు రాలే, రెంటల్ ఇంట్లో ఉన్నారు. తర్వాత డబుల్ బెడ్రూమ్ వచ్చినా లేవా ఎవరికి దేవుడు ఎరుక. కాబట్టి డిస్ప్లేస్మెంట్ చేసే ముందే వాళ్ళకి రీహాబిలిటేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది భారతీయ జనతా పార్టీ ఫస్ట్ డిమాండ్. యూ హ్యావ్ టు రీహాబిలిటేట్ ది డిస్ప్లేస్డ్ పీపుల్ ఫస్ట్. ఈరోజు భయంతో ఉన్నారు. 5 కిలోమీటర్ల దాకా మీరు దాన్ని బఫర్ జోన్ కింద తీసుకుంటున్నారు. 5 కిలోమీటర్ల దాకా జనం ఖాళీ చేసే పరిస్థితి చేస్తా ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వము